హాయ్ గాయ్స్, అందరికీ పార్ట్ 1 వీడియోలో మీరైతే స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ రోటీలు ఎలా కాల్చుకోవాలో చూసారు కదా. మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడైతే మనం ఒక కడాయిలో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇదైతే మనం లాస్ట్ వీడియోలో చూసేసాము ఎలా ఎంచుకోవాలో. నేనైతే ఇక్కడ గోల్డ్ డ్రాప్ నూనె అయితే వాడుతున్నాను. ఇదైతే లైట్ వెయిట్. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నూనె అయితే కాగాలి. రోటీ ఎలా కాల్చానో చూసారు కదా, హాఫే కాలాలి అదైతే. ఇప్పుడైతే మనం ఇలా సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మనం మధ్యలోవే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అలానే చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసేసుకున్నాం. పొడి పిండిలో వాటర్ అయితే పోసుకొని ఉండలు లేకుండా థిక్ లేయర్ వచ్చేటట్టు అయితే మీరైతే కలుపుకోవాలి. కలుపుకున్నాక చూడండి ఎంత మంచిగా థిక్ లేయర్ అయితే రావాలి. ఇప్పుడైతే ఆ కట్ చేసిన పీస్ తీసుకొని ఇలా మంచిగా సమోసా షేప్ అయితే వచ్చేటట్టు అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మనం స్టఫ్ అయితే వేసేద్దాము. చూడండి, ఇలా అయితే స్టఫ్ మీరైతే వేసేసుకోవాలి. ఇప్పుడు దాకా మనం కలుపుకున్న ఈ పిండిని అయితే ఇలా మనం అయితే రూసేసి దాన్ని అయితే అతక పెట్టేసేయాలి. చూడండి, మంచిగా సమోసా షేప్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం అన్ని సమోసాలని ఇలానే చేసుకోవాలి. మంచిగా పొడి పిండి పెడుతూ దాన్ని అయితే చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో. అన్ని సమోసాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు నూనెలో వేసి కాల్చుకోవడమే. ఇలా మనం ఒక్కొక్క సమోసాని వేస్తూ మనమైతే క్రంచీ లేయర్ వచ్చేటట్టు అయితే అటు ఇటు తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇప్పుడైతే సమోసాలు అయిపోయాయి. చూడండి, మంచిగా క్రంచీ సమోసాలు అయితే అయ్యాయి. ఇప్పుడు సెకండ్ టైం అయితే మనం వేసేద్దాము. మనం ఈ సమోసాలతోటి సాస్ అద్దుకొని తింటే కూడా బాగుంటుంది. ఇందాక మనం సమోసాల కోసం పీసెస్ కట్ చేసుకున్నాం కదా, దాని సైడ్స్ అయితే మిలిగిపోయాయి కదా. అయితే మనం ఇలా మంచిగా నూడిల్స్లా కట్ చేసేసుకొని స్టఫ్లో అయితే వేసుకొని ఇలా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే సమోసాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. రోటీ నూడిల్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. చూడండి ఎంత బాగుందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.